ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం చదవండి. మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు మనం ఎక్కడున్నామంటే చీకటిలోను, పాపములో. చీకటి అంటే దేనికి సూచనగా ఉందండి? పాపములోను, మరణఛాయలోను. లోకములో ఉన్నవారు చీకటిలో ఉన్నవారు, పాపములో ఉన్నవారు, మరణఛాయలో ఉన్నవారు. ఇక్కడ లేఖనం హెచ్చరిస్తూ ఉంది, ప్రియమైన దేవుని బిడ్డలారా. మరణఛాయ అంటే లోకములో ఉన్న వారికి మరణం వెంటాడుతూ ఉంది. పాపంలో ఉన్న వారికి మరణం వెంటాడుతూ ఉంది. ఏ రోజున ఏం జరుగుతుందో అనేది ఎవరికి తెలీదు. పాపంలో ఉన్నవారు, లోకంలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు, చెడు వ్యసనాలకు బానిసలై ఉన్నవారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన క్యాన్సర్తో చనిపోయాడంట. క్యాన్సర్తో ఆయన గురించి కేస్ హిస్టరీ చూశారు. ఈయన క్యాన్సర్ రావడానికి, ఈయన శరీరంలో క్యాన్సర్ రావడానికి ఈయనకి ఏ అలవాట్లు ఉన్నాయి, ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా అంటే ఏమి చెడు అలవాట్లు లేవు. సిగరెట్ తాగుతాడా? లేదు. బీడీ తాగుతాడా? లేదు. చుట్ట తాగుతాడా? లేదు. మందు తాగుతాడా? లేదు. మరి ఖైనీలు, గుట్కాలు, ఎంసీలు, ఇంకేమైనా పాన్పరాగులు, మత్తు పదార్థాలు ఏమైనా తీసుకుంటాడా? లేదు. ఏమీ లేదు. నాన్ వెజిటేరియనే. మరి ఎందుకు వచ్చింది అతనికి అంటే, అతనికి ఒకే ఒక అలవాటు ఉందంట. ఏమిటయా అంటే, రోజు హోటల్కి వెళ్ళి పొద్దున్నే టీ తెచ్చుకుంటా అంట. దేంట్లో ఫ్లాస్క్లో కాదు, ప్లాస్టిక్ కవర్లో పార్సిల్ చేస్తున్నారు టీ. చూసారా? ప్లాస్టిక్ కవర్లోనే టీ పార్సిల్ చేస్తున్నారు. ఆ టీ వాళ్ళు వేడిగా ఉన్న టీ పోస్తారా, చల్లగా ఉన్న టీ పోతారా? వేడిగా ఉన్న టీ దేంట్లో పోస్తున్నారు? ప్లాస్టిక్ కవర్లో పోస్తున్నాడు. మన నోట్లో పోసుకుంటేనే కాలుతాయి కదా. మరి ప్లాస్టిక్ కవర్లో పోస్తే కవర్ ఏమైంది? ఎంతో కొంత కరిగిద్ది కదా. కరిగిందంత ఏమైంది? టీలోకి వచ్చేది కదా. ఆ టీలోకి వచ్చిన దాన్ని మళ్ళీ ఏమైనా వడబోతాడా ప్లాస్టిక్ లేకుండా? అది తాగుతున్నా అంట. ఒకేసారి తెచ్చుకొని అవే మళ్ళీ వేడి చేసుకొని ఉదయం పూట మరి 10ంటికి ఒకసారి, 1 గంటకి ఒకసారి, 4ంటికి ఒకసారి, 5ంటికి ఒకసారి, రోజుకి 7-8 సార్లు టీ తాగుతున్నాడంట. అదేనంట ఆయనకు ఒకటి ఉన్న అలవాటు. ఇంకేం అలవాట్లు లేవంట. అప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి ఏం చెప్పారంటే, ఈ ప్లాస్టిక్ కవర్లో రోజు టీ తాగుతాడు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో రోజు నీళ్లు తాగుతాడు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్. దీని ప్రభావంతో ఆ ప్లాస్టిక్లో ఉన్నటువంటి ఆ దుర్గుణాలు దీంట్లోనికి, శరీరంలోనికి వచ్చి అదంతా పేరుకుపోయి క్యాన్సర్ కణాలుగా మారినాయి అని డాక్టర్స్ చెప్పారు. గమనించండి. లోకములో ఉన్నవారు, కొన్ని దురలవాట్లు ఉన్నవాళ్ళు, మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళకి లివర్ సంబంధించినటువంటి జబ్బులు వస్తున్నాయి. సిగరెట్ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి హార్ట్ సంబంధించినవి, లంగ్స్ సంబంధించినవి కొన్ని అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. వారు మరణపు ఆ నీడలో ఉన్నారు. నీడలో ఉన్నారు. మరణ ఛాయ. ఆ ఛాయ ఎటువంటి ఛాయ అంట? మరణ
ఛాయ. ఇప్పుడు బెసలేలు ఒకప్పుడు ఆ ఐగుప్తు నీడలో ఉన్నాడు, ఇప్పుడు విడిపించబడ్డాడు. అక్కడ నుండి ఎక్కడికి వచ్చాడంటే దేవుని నీడలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మనము సర్వశక్తుని నీడలో విశ్రమిస్తున్నామా లేదా? ఇంకా మనము లోక సంబంధమైనటువంటి నీడలో ఉన్నట్లయితే, లోక సంబంధమైన పాపము, లోక సంబంధమైన అలవాట్లు, చెడు అలవాట్లు మనం కలిగి ఉన్నట్లయితే మనము పాము పడగ నీడలో ఉన్నాము. దేవుని నీడలోనికి మనము రాలేదు. ప్రేమైన దేవుని మీద చాలామంది టీవీ దగ్గర కూర్చుంటున్నారు. టీవీలో ఏం చూస్తున్నారు? ఏ నీడలో ఉన్నారు వీళ్ళు? టీవీ నీడలో ఉన్నారు. కొంతమంది ఫోన్ చూసుకుంటూ ఉన్నారు. ఫోన్లో ఏం చూస్తున్నారు? ఫోన్ నీడలో ఉన్నారు వీళ్ళు. జాగ్రత్త. మనము వాటిలో దేవునికి ఇష్టం కానివి చాలా ఉన్నాయి. వాటన్నిటినీ విడిచిపెట్టేసి, మనము ఐగుప్తుని విడిచిపెట్టేసి విమోచించబడిన వారమై, విడుదల పొందిన వారమై ఆయన సర్వశక్తుని నీడను మనము విశ్రమించాలి. బెసలేలు అనగా దేవుని నీడలో ఉన్నవాడు. యెషయా గ్రంథములో 32వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ళ కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండును. గొప్ప బండ నీడవలే ఉండును. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండును. గొప్ప బండ. ఆ బండ ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. పెద్ద బండ ఉంటే ఆ బండ ఎండొచ్చినప్పుడు దాని నీడ చాలా విశాలం పడుతూ ఉంటుంది కదండి. ఆ నీడలోకి వెళ్తే ఎండలోంచి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ బండ మన తమ్మును వెంబడించినటువంటి బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కొట్టబడిన బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బండలో నుంచి ఏమొచ్చినాయి అంటండి? ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీడలో చేరి ఆ నీళ్లు తాగితే ప్రాణం ఎంత అలసట అంతా కూడాను తొలగిపోయి సేద తీరుతుంది. దేవునికి స్తోత్రం అండి. మన జీవిత ప్రయాణంలో ఎండ ఎదురైనప్పుడు, ఎండ అంటే కష్టము, ఎండ అంటే నష్టము, ఎండ అంటే బాధ, ఎండ అంటే మనకి దుఃఖము, కన్నీరు ఎదురైనప్పుడు ఆ బండ దగ్గరికి వస్తే, ఆ పెద్ద బండ, గొప్ప బండ మనకు నీడనిస్తుంది, అలసట తీరుస్తుంది, దాహం తీరుస్తుంది, ఆదరణ ఇస్తుంది. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. అలాగే మరొక మాట చదువుకుందాం చూడండి దయచేసి. లేఖన భాగంలో రూతు గ్రంథములో 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద, ఆయన రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం బహుమానమును ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. రూతు ఇప్పుడు ఎక్కడికి వచ్చిందా అంటే యెహోవా రెక్కల క్రింద, రెక్కల నీడకు వచ్చిందంట. దేవునికి స్తోత్రం అండి. ఒకప్పుడు ఎక్కడుంది? మోయాబు దేశములో ఉంది. మోయాబు నీడలో నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందంటే ఆమె బెత్లెహేములో యెహోవా రెక్కల చాటున సురక్షితముగా ఉండడానికి వచ్చిందంట. దేవునికి స్తోత్రం అండి. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యమును కలుగొచ్చాయను. ఆయన రెక్కలు మనకు కాపుదలను అనుగ్రహించును. ఆయన రెక్కలు మనలను సురక్షితముగా కాపాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మనకి త్రుటిలో ప్రమాదాలు తప్పిపోయినాయి. చాలాసార్లు మనం పడిపోదాం అనుకున్నాము, దేవుడు పడిపోకుండా కాపాడాడు. చాలాసార్లు దేవుడు మనకి ఎంతో కృప చూపించాడు. చాలా రోజుల కిందట ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది. పాస్టర్ గారండి, మేమందరం ఆటో నుంచి ఆటో వస్తున్నామండి, ఆటో
ఆ యాక్సిడెంట్కి గురైందండి. ఆ యాక్సిడెంట్కి గురైపోతే అందరూ ఆ ఆటో పడిపోతే మేము పడిపోయాము, కానీ ఎవరికి తీవ్రమైన గాయాలు కలగలేదు అని సాక్ష్యం చెబుతుంది ఆమె. నేను మరి ఎందుకు అన్నాను, అమ్మా మీరు ఆటోలో వస్తున్నారు కదా, ఎక్కడి నుండి వస్తున్నారమ్మా? ఆటోలో వస్తున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నారు ఆటోలో అంటే ఆమె అంది, అయ్యా మేము నిదానంపాటి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళొస్తున్నాము. నిదానంగా రావాలిగా మరి. నేనన్నా, అమ్మా నువ్వు ఇక్కడ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నావు, మళ్ళీ ఎక్కడికో పోయావు, అయినా కానీ ఆయన నిన్ను ప్రమాదానికి అప్పగించలేదు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకొకసారి నువ్వు ఎక్కడికన్నా వెళ్తావంటే ఇంకా బుద్ధి ఉంటే ఎందుకు వెళ్తామయ్యా మనం? ఒకప్పుడు పొరపాటు చేస్తున్నాం, తప్పటడుగులు వేస్తున్నాం. ఏమండి, ఒకప్పుడు నడక రానప్పుడు తప్పటడుగులు వేస్తున్నాము, కానీ నడక నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం అండి. దేవునితో నడిచే నడక మనం నేర్చుకోవాలి. ప్రభువుతో నడక మనం నేర్చుకోవాలి. నీడలో చేరడం మనం నేర్చుకోవాలి. ఎండలోకి తిరగడం కాదు, కానీ ఎక్కడ చేరాలి? నీడలోనికి చేరడానికి మనము నేర్చుకోవాలి. ఇక్కడ బెసలేలును నేను పిలిచి తిని, దేవుడు మనందరిని పిలిచాడండి. ఒక్కొక్కరిని ఒక పిలుపుతో ఆయన పిలిచాడు. మనకి ఇచ్చిన పిలుపులో ఒకటి రక్షణ పిలుపు, ఇది అందరికీ ఇచ్చింది. ఈ రక్షణ పిలుపు అందరికీ ఇచ్చింది. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. అలాగనే సేవ కొరకు ఇచ్చిన కొన్ని పిలుపు, కొంతమందిని పిలిచాడు. సేవ కొరకు కొంతమందిని పిలిచాడు. మోషే దేవుడు మోషే అని పిలిచాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం అందరం కూడాను ఆయన మనకు రక్షణ పిలిపించాడు. మనం ఈ రక్షణలో దీవించబడడానికి, రక్షణ పొందడానికి దేవుని యొక్క మందిరానికి వచ్చాం. ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత బాప్తీసం పొందడానికి తీర్మానం చేసుకున్నాం. బాప్తీసం పొందిన తర్వాత సంఘంలో చేర్చబడ్డాం. సంఘంలో చేర్చబడిన తర్వాత బల్ల ఎద్దుకు వచ్చాము. ఇప్పుడు మనం బల్ల ఎద్దుకు వచ్చిన తర్వాత దేవుడు మనందరినీ కూడాను బలపరిచి ఆయన ఏం చేయమంటున్నాడంటే, మీరు సర్వలోకమునికి వెళ్ళి సమస్త జనులకు ఈ సువార్తను ప్రకటించండి, వారందరినీ నా శిష్యులుగా చేయండి. మనం శిష్యులు కాకుండా ఇతరులని శిష్యులుగా చేయగలమా? చేయలేం కదండి. మనము శిష్యులమైతేనే మనం ఇతరులను శిష్యులుగా చేయగలం. ఏలియా వచ్చి ఎలీషా అని రమ్మన్నాడు. ఎలీషా అరక దున్నుకుంటా ఉన్నాడంట. దేవుడు నిన్ను సేవ కోసం రమ్మన్నాడా అనగానే అరకలన్నీ విడిచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని దేవుడు వాడుకుంటాడంటే సమర్పణ కలిగిన వారిని దేవుడు వాడుకోను గాక. సోమరులను దేవుడు వాడుకోడు, కానీ సమర్పణ కలిగిన వారిని దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. మన సమర్పణ కలిగి ఉండాలంటే మన జీవితాన్ని ప్రభుకి అప్పగించాలి. మనలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. మనలో ఉన్న ప్రతి చీకటిని విడిచిపెట్టాలి. దేవుని కోసం సమర్పణ కలిగిన వారముగా మన జీవితాలను ప్రభుకి సమర్పణ చేయాలి. మనల్ని మనం లోకానికి సిలువ వేసుకోవాలి. మనల్ని ఎవరో సిలువేరు, మనం వేసుకోవాలి. ఏమండి, మనం ఇతరులకి మేకలు కొట్టాలంటే సులభం కొట్టవచ్చు, బాగా సొత్తు గట్టి కొట్టవచ్చు కదా. కానీ మనకు మనం కట్టుకోవాలంటే దిగిద్దా మేకు? మనం సిలువకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. సేవ చేయాలి అంటే, దేవుని పరిచర్య చేయాలంటే, సువార్త ప్రకటించాలంటే, దేవుని కోసం బ్రతకాలి అంటే సమస్తమును విడిచి దేవునికి మహిమ కలుగును గాక. చేపలు పట్టుకుంటున్నారంట ఇద్దరు. ఎవరెవరు? అన్నదమ్ములు చేపలు పట్టుకుంటున్నారు. యోహాను
యాకోబు, పేతురు, ఆంద్రేయ. వారి దగ్గరికి ప్రభు వెళ్ళి ఒక మాట అన్నాడు, మీరు వచ్చి నన్ను వెంబడించండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు వచ్చి నన్ను వెంబడించండి అంటే వారు ఏం చేశారంటండి, తమ యొక్క దోణెలను, తమ యొక్క వలలను, సమస్తమును విడిచి వారు వచ్చి యేసుని వెంబడించారు. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక ధనవంతుడు, ఒక యవనస్తుడు, ఒక అధికారి, ఒక మా పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు వచ్చి సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడు నేనేమి చేయవలను అంటే, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నీకున్న ధనము అవన్నీ కూడా వదిలేసాయి, వచ్చి నన్ను వెంబడించమంటే వచ్చాడా? తనకు కలిగిన ధనమును బట్టి అతడు వ్యసన పడుచు, అమ్మో ఇంత ధనాన్ని పోగొట్టుకుంటామా, ఇంత డబ్బులు పోగొట్టుకుంటామా, పరలోకం లేకపోయింది, నేను రాలేనయ్యా అని చెప్పేసి దూరం అయిపోయాడు. చేపలు పట్టేవారేమో దేవుని సేవకులు అయ్యారు. ప్రభు అంటున్నాడు, పేతురు ఇదివరకు నువ్వు చేపలు పట్టేవాడివి కదా, బెసలేలు ఇదివరకు నువ్వు ఇటుకలు చేసేవాడివి కదా, ఇప్పుడు నేర్పరితనము కలిగిన పనులు నేను నా ఆత్మ ద్వారా, దేవునికి మహిమ కలుగును గాక. పేతురు ఒకప్పుడు నువ్వు చేపలు పట్టావు కదా, ఇప్పుడు నేను నిన్ను మనుష్యులను పట్టే జాలరిగా చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానాత్మతో నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత చూడండి, బెసలేలు అద్భుతమైన నేర్పరిగల పనులు చేస్తున్నాడు. మన బిడ్డలు కూడా, మన కుటుంబం కూడా, మన సంఘం కూడా, షకీనా ఫ్యామిలీ కూడా జ్ఞానాత్మతో నింపబడును గాక. ఆమేన్. చూడండి, లోకంలో ఉన్న వారికి సువార్త చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ నేను దేవుడు జ్ఞానాత్మతో అభిషేకిస్తే నువ్వు వెళ్ళి వారితో ఎలా మాట్లాడాలో, నీవు ఎలా సువార్త అందించాలో నీవు చూపించినప్పుడు ఆ బంధకాల్లో ఉన్న ఆత్మలు విడిపించబడి, కట్టబడిన గాడిదలన్నీ విడిపించబడి, చీకటిలో ఉన్నవారు విడిపించబడి, మరణఛాయలో ఉన్నవారు విడిపించబడి, వారందరూ కూడా దేవుని నీడకు తరలి వచ్చుదురుగాక. ఆమేన్. దేవుడు అటువంటి జ్ఞానమును, దేవుడు అటువంటి నైపుణ్యమును, దేవుడు అటువంటి కృపను ఆయన మనందరికీ దయచేయనుగాక. ఎలీషాను దేవుడు అభిషేకించినప్పుడు ఏలియా కంటే రెట్టింపు అభిషేకంతో గొప్ప కార్యాలు జరిగించాడు. పేతురు, యాకోబు, యోహాను వీరందరూ వచ్చినప్పుడు, దేవుని ఆత్మతో అభిషేకించబడినప్పుడు ఆ యేసు ప్రభు వారు చేసిన కార్యాల కంటే కూడా గొప్ప కార్యాలు చేశారంట. యేసయ్య వస్త్రం ముట్టుకుంటేనే స్వస్థత వచ్చిందంట, పేతురు నీడబడితేనే స్వస్థత వచ్చిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుడా, ఇదిగో నేను పిలిచాను, బెసలేలుని పిలిచాను. బెసలేలేమో యూదా గోత్రానికి సంబంధించిన వాడు, ఇతనికి తోడుగా ఉండటానికి ఎవరిని పిలిచాను? అహోలియాబును పిలిచాను. అహోలియాబు ఏ గోత్రం సంబంధించిన వాడంట? దాను గోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు 2 గోత్రాల వారిని కలిపి పరిచర్య కోసము పంపిస్తున్నాడు. యేసు ప్రభు వారి శిష్యులు ఏమన్నాడు? మీరు ఇద్దరిద్దరు కలిసి వెళ్ళి సేవ చేయండి. దేవునికి స్తోత్రం అండి. మీరు ఇద్దరిద్దరు కలిసి వెళ్ళి సేవ చేయండి. మీరు అనుకోవచ్చు, అంత మనోళ్ళేనా ఇక్కడ? ఏమండి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మనోళ్ళేనా? నేను ఒక చోటకి వాక్యం చెప్పడానికి వెళ్తే ఆయన పాస్టర్ గారు దగ్గర ఒక సంఘ పెద్ద ఉన్నాడు. సంఘ పెద్ద ఉంటే ఆయన అంటున్నాడు, నన్ను వాక్యం అంతా చెప్పాను, సాక్ష్యం చెప్పాను, ప్రార్థన అంతా అయిపోయింది, భోజనం చేస్తున్నాము. ఆ సంఘ పెద్ద ఆయన దగ్గర కూర్చొని అంటున్నాడు, పాస్టర్ గారండి, ఇక్కడ మనోళ్ళు ఎక్కువ చర్చికి వస్తారు, ఆ అనుజనులు ఎక్కువ రారండి అంటున్నాడు. అనుజనులు ఎక్కువ రారు, మనోళ్ళు ఎక్కువ వస్తారు. మీ పేరేం, మీ ఇంటి పేరు ఏం పేరు? నా పేరు విజయ్ కుమార్ తెలిసింది. ఆయన అంటున్నాడు, మీ ఇంటి పేరు ఏం పేరు అని అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంది? నువ్వు కూడా మనోడే కదా. దేవుడు పైరూపమును చూడడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మనం పెట్టుకున్నాం, ఏం పెట్టుకున్నాం? మనము కులాల పేర్లు పెట్టుకున్నాం, మతాల పేర్లు పెట్టుకున్నాం. కానీ ఆయన అంటున్నాడు, సర్వ ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనము కులం పేరు పెట్టుకుని, మతం పేరు పెట్టుకొని, లేకపోతే ఇంకా ఏ పెట్టుకొని, ప్రాంతీయ భేదాలు పెట్టుకొని లోక నీడలో ఉన్నాం. కానీ ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి యేసయ్య నీడలో మనం అందరము ఒకరికొకరు తోడుగా దేవుడు నడిపించాడంట. దేవునికి స్తోత్రం అండి. ఒకరికొకరు తోడుగా. ఆ బెసలేలకు తోడుగా ఎవరినిచ్చాడు? అహోలియాబునిచ్చాడు. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎవరు పని చేయాలి? ప్రత్యక్ష గుడారం పని చేయాలి, దేవుని పని చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక.
ఇప్పుడు మనందరిని దేవుని పని చేయడం కోసము ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ దేవుని మందిరంలో మనము ఆయన పని చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ అందరం మీ ప్రక్కన ఉన్న వాళ్ళు వారు ఎవరో ఎక్కడోళ్ళే, ఏ గోత్రం వాళ్ళు మనకు తెలియదు. ఇదిగో యూదా గోత్రము, దాను గోత్రం కలిసి వారు పరిచర్య చేస్తా ఉన్నాం. మనం కూడా అందరం కూడా ఏక మనస్సుతో దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలండి? ఏక మనసుతో. యేసు దగ్గర రాగానే ఆయన ప్రేమ మనం కలిగి ఉండాలి. ఆయన ప్రేమ మన హృదయం నింపబడాలి. ఎప్పుడైతే నువ్వు ప్రేమతో నింపబడతావో నీ ఇంటికి వెళ్ళంగానే నీ కుటుంబంలో ఆ ప్రేమను పంచుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం అండి. తల్లి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రేమతో తన యొక్క భర్తని పలకరించడం. అందుకని చర్చికి వెళ్ళక మునుపు ఇట్లాగా మాట్లాడేదాని కాదే కదా. చర్చికి వెళ్ళిన తర్వాత అబ్బో భలే చక్కగా మాట్లాడుతున్నావే, అసలు నేనంటే నీకు లెక్కలేదనుకున్నానే, నా కోసం నువ్వు కోడిగుడ్డు అట్టేసి దాన్ని హాట్ బ్యాగ్లో పెట్టి కదా చర్చికి వెళ్ళకముందు పెట్టలేవు. నువ్వు చర్చికి వెళ్ళిన తర్వాత చాలా మార్పు వచ్చింది. నీ మాటలో మార్పు వచ్చింది, నీ క్రియల్లో మార్పు వచ్చింది. అంటే ఇప్పుడు ఏమొచ్చిందంట? చర్చికి వెళ్ళిన తర్వాత యేసయ్య ప్రేమ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకోసం తిట్టేదాన్ని ఇప్పుడు తిడతలేదండి నువ్వు కదా. ఆయన ఏమంటాడు? మార్పు గమనించాడు. అందుకు మునుపు నువ్వు మాట రివర్స్ మామూలు సామాన్యంగా ఉండేది కాదు నీ మాటలు. ఇప్పుడు ఏం మాట మారిపోయింది ఏంటి? అందుకోసం ఎంత స్పీడ్గా ఉండేదాన్ని ఇప్పుడు మార్పు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మన యేసయ్య ప్రేమను లోకానికి చూపించాలి. నువ్వు నేను కలిసి, మనందరం కలిసి. ఏమండి? మనందరం కలిసి ఇగో ఇక్కడ మనందరం కలిసి సంఘములో మేము మొట్టమొదట 1993 సంవత్సరంలో పరిచర్య ప్రారంభించినప్పుడు దేవదాస్ గారు, కరుణశ్రీ గారు ఒక స్కూల్ పెట్టారు, కాన్వెంట్ పెట్టారు. ఆ కాన్వెంట్లో మేమందరం కలిసి ప్రార్థన. ఎంతమంది ఉన్నవాళ్ళం మొత్తం? ఏమండి? 10 మంది అంతే కదా ఏమ్మా? ఒక చిన్న గుంపుగా కూర్చొని ఆదివారము చర్చి లేదు, స్థలం లేదు, మందిరం లేదు. సోమవారం నుంచి శనివారం దాకా స్కూల్ జరిగేది. ఆదివారమున ఆ స్కూల్లో మేమందరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారమున అది సండే స్కూల్ కాదు, చర్చే. అక్కడ అందరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళమే. అలాగున ఒకరితో ఒకరు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే వారికి తోడుగా మరొకరు, దేవదాస్ గారి తోడుగా విజయ్ కుమార్ తోడుగా ఇంకొకరు అట్లాగా దేవుడు ఒక్కొక్కరిని తోడుగా అందరినీ కలిపి ఒక సంఘముగా ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. 93వ సంవత్సరం నుండి మేము కలిసి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మనకు కావలసిన ఆత్మ జ్ఞానమును, ఆత్మ నడిపింపును, మరి సకల విద్య ప్రావీణ్యతను అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించనుగాక. చేపలు పట్టడం అది పేతురు గారికి తెలుసు, కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, చేపలు పట్టడం కదయ్యా, మనుషులను పట్టాలి. దేవునికి స్తోత్రం. మీరు లోకంలో ఇదివరకు ఏ పనులు చేశారో, ఇదివరకు మీరు లోకంలో ఏ వృత్తి కలిగి ఉన్నారో, ఏ ఉద్యోగం కలిగి ఉన్నారో, ఏ వ్యాపారం కలిగి ఉన్నారో, కానీ ఇప్పుడు మన బిజినెస్ ఏంది అంటే దేవుని పని చేయటమే. దేవునికి స్తోత్రం. బెసలేలంటే ఏందో అందరికి తెలియలేదు, కానీ మందసము నిర్మించిన తర్వాత, మందసాన్ని తయారు చేసిన తర్వాత అప్పుడు అందరూ కూడాను బెసలేలుకి దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడా. దేవునికి స్తోత్రం. అసలు ఆ పరలోకంలో కెరూబులు ఉంటాయి అంట, కానీ ఇక్కడ కెరూబుల్ని మన కోసము చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి నేర్పరితనం ఇచ్చాయంట అండి. బంగారంతో చేసే పని బంగారంతో చేశాయంట, ఆయన చెక్కతో చేసే పని చెక్కతో చేశాయంట. చూడండి, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాయంటే ఆ జ్ఞానం ఎంత గొప్పగా ఉంటుందంటే, నీవు 4 ఉల్లిపాయలు కోసి 2 మిరపకాయలు కోసి దాంట్లో అట్ట పడేసి అయిపోయింది తినంటే చాలు, ఆవురు మంది తింటారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఎందుకని అంత జ్ఞానం. మా అమ్మ పనికి అడావుడికి వెళ్తా ఆ ఉల్లిపాయ తీసుకొని పండ మీద పెట్టి ఈ పప్పు గుద్దున్నది కదా, దాన్ని పెట్టి టకారు 3 గొడ్లు కోసేది. కోసే పని లేదు, నిలువు కోయాలా, అడ్డం కోయాలా,
టకా టకా కొట్టేసేసి అవి తీసి ఆ దాంట్లో అట్లా పడేసేది. నాకు పప్పుచారు పోసినప్పుడు ఏమన్నా నాకు ఉల్లిపాయలు ఎక్కువేయమ్మా, నాకు ఉల్లిపాయలు ఎక్కువేయమ్మా. చూడండి, వాళ్ళకి దేవుడు ఆలోచన ఇస్తాడు, నీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. దేవుడు నీకు నువ్వు ఊడ్చినా కానీ ఎలా ఊడవాలో ఆలోచన ఇస్తాడు. నువ్వు శుభ్రం చేసినా సరే ఎలా శుభ్రం చేయాలో ఆలోచన ఇస్తాడు. నువ్వు కడిగినా కానీ ఎలా కడగాలో ఆలోచన ఇస్తాడు. నువ్వు కట్టినా కానీ ఎలా కట్టుకోవాలో ఆలోచన ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇల్లు కట్టుకోవటం కానీ ఆలోచన దేవుడే దయచేయను గాక. కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు ఆలోచన దేవుడు దయచేయను గాక. మన బిడ్డల జీవితాలు కట్టుకోవడానికి ప్రభు కృప దయచేయను గాక. మన సంఘాన్ని కట్టుకోవడానికి ప్రభు కృప దయచేయను గాక. మన మందిరాన్ని కట్టుకోవడానికి ప్రభు కృప దయచేయను గాక. మరి ముఖ్యంగా మహిమ నివాసము కట్టుకోవడానికి ప్రభు కృప దయచేయను గాక. బెసలేలులకు అహోలియాబునకును తోడుగా ఉండు. అహోలియాబు అంటే తండ్రి గుడారము అని అర్థం. బెసలేలు అంటేనేమో దేవుని నీడ, అహోలియాబు అంటేనేమో తండ్రి గుడారము. మనం ఎక్కడ చేరాలి ఇప్పుడు? ఆ తండ్రి గుడారంలో చేరాలి. దేవుని నీడలోకే కాకుండా తండ్రి గుడారములోనికి చేరాలి. ఆ పరలోక మహిమ నివాసములోనికి మనం అందరము చేర్చబడదము గాక. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు,
మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.